వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఓటును ఉపయోగించుకుందామనే యాంగ్జైటీ తోటి ప్రతి ఓటరు ఎంత ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి లైన్లో నిలబడి అందరూ తన యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఉపయోగించుకొని సంతోషంగా వెళ్తున్నారు. దానికి తోడు మేము కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీస్ బందోబస్తు అరేంజ్ చేసినాము. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు చల్లటి నీళ్లు కూడా, కూల్ డ్రింక్, చల్లటి వాటరు మరియు టెంట్, ఎండ కొడితే టెంట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎలాంటి ఇప్పటి వరకు పర్కాల్ డివిజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము నిన్న 9 గంటల నుండే బ్యాలెట్ పేపర్లతో ఎమ్మడుండి వాటి సురక్షితంగా పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి నైట్ మా ఆర్మ్డ్ ఫోర్స్ పహారాలో ఇక్కడ కావాలి కాసి ఈరోజు మార్నింగ్ 8 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓటింగ్ స్టార్ట్ అయిన వెంట నుండే జనం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ ఓటింగు మన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లాగా 6 గంటల్లో కాదు, 4 గంటల వరకే ముగుస్తుంది పోలింగు. ఈ 4 గంటల లోపు ప్రతి పట్టభద్రుడు, ఓటు ఉన్న ప్రతి పట్టభద్రుడు వచ్చి తమ యొక్క ఓటును ఉపయోగించుకోవాలని మేము ఈ పత్రిక ఇబ్బంది ఇక్కడే ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఎక్కువైంది. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన మనకు ఓటు హక్కును మనం వినియోగించుకోవాలనే ఒక తపనతోటి ప్రతి యువతులు, ప్రతి యంగ్ ఓటర్స్ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. దానివల్ల ఓటింగ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది. దాంతో కూడా క్యాండిడేట్స్ కూడా అవేర్నెస్ కల్పించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఓటును వినియోగించుకోవాలని అతీతంగా పత్రికా ముఖ్యంగా కానీ టీవీ ఛానల్స్ కావాలని ప్రతి దాంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల కొద్దిగా అవేర్నెస్ కూడా పెరిగింది. చాలామంది ఎందుకంటే అయ్యో ఇంతమంది మన యొక్క ఓటును మన అమూల్యమైన ఓటును మనం ఎందుకు వినియోగించుకోవద్దని ఒక కుతూహలంతో, ఉత్సాహంతో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు ఉపయోగించుకుంటారు. ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటు టైం అయినా కూడా అంటే 4 తర్వాత కూడా 4 గంటల లోపు ఎంతమంది వచ్చినా కానీ 4 తర్వాత ఎన్ని గంటల వరకు కూడా ఓటర్స్ లోపల గేట్ దాటిన తర్వాత వాళ్ళ రాత్రి 10 గంటల 11 అయినా కానీ వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకున్న తర్వాతనే బయట పంపిస్తాము. దాని గురించి ఎవరు ఎలాంటి చింతించకూడదు.